ఓం నమో వెంకటేశాయ. పరాభవనామ సంవత్సరంలో వచ్చినటువంటి తొలి ఏకాదశి సందర్భంగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్ళేటువంటి విశేషమైనటువంటి శుభదినం. ఈరోజు మొదలుకొని కార్తీక ఏకాదశి అంటే సుమారుగా మనకి ఇప్పుడు ఈ ఏకాదశి నుంచి కార్తీక ఏకాదశి అంటే 4 నెలల కాలం. ఈ 4 నెలలు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఈ 4 నెలల్ని మనం చాతుర్మాస్య దీక్ష అనేటువంటి పేరుతో మనం పిలుస్తుంటాం. తొలి ఏకాదశి నాడు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న విశేషాలు ఏంటంటే, పూర్వం నుంచి కూడా మన పెద్దలు పాటించేటువంటి విశేషం ఏంటంటే, చక్కగా రోజంతా నియమాలతో విశేషమైన భక్తి శ్రద్ధలతో నిష్టతో ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాస దీక్షను విరమించి స్వల్పంగా ఏదైనా అల్పాహారము లేదా ఫలాది అట్లాంటివి ఏమైనా ఆహారం తీసుకొని ఉండడము. ఆ ఉపవాస దీక్షలో స్వామిని స్మరిస్తూ విష్ణుమూర్తిని ఆ శివుణ్ణి స్మరిస్తూ ఈ రోజంతా ప్రార్థనల్లో ఉన్న దేవాలయాల్లో వారి నివాసంలో దగ్గర ఉన్నటువంటి దేవాలయాల ప్రదేశాలు చూస్తూ అభిషేకాలు అర్చనలు చేయిస్తూ చాలా విశేషంగా ఆధ్యాత్మికంగా గడిపేటువంటి రోజు. మరి ఈరోజు మనం ప్రస్తుతం ఓరుగల్లు త్రినగరిలోని హన్మకొండ ప్రాంతంలో అతి దగ్గరగా ఉన్నటువంటి గోపాలపుర ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ దేవాలయ విశేషాలు చూద్దాం. ఈరోజు ఇక్కడ తొలి ఏకాదశి సందర్భంగా చాలా చక్కగా అభిషేకాలు పూజలు అర్చనలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఉదయం నుంచి. అయితే వీటికి సంబంధించినటువంటి విశేషాలు ఇక్కడి అర్చకులు బ్రహ్మశ్రీ అనుముల ప్రవీణ్ శర్మ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ దేవాలయ చరిత్ర గురించి మనం ఈ త్రినగరిలో వరంగల్ జిల్లాలో హన్మకొండ ప్రాంతంలోని గోపాలపురంలో దాదాపు సుమారు 70-80 సంవత్సరాల పైన ఈ దేవాలయం ఇక్కడ వెలికి తీయబడి ఇక్కడ పూజలు అందుకుంటుంది. సుమారుగా 70-80 సంవత్సరాల పైన ఇక్కడ పూజలు అందుకోవడం జరుగుతుంది. అయితే ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఇక్కడ శ్రీవారి పాదాలు కూడా ఉంటాయి. వాటి గురించి విశేషాలు కూడా ఇక్కడ అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమః శంకరాయ 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 కృపాసాగరాయ శుకావ్య ప్రదాయ ప్రణమ్రాఖిల. పురుషోత్తమా 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 గోవింద నిశ్చలానంద మందార మకరంద. నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేళి మధురాతి మధురం స్వామి. ఆహా. విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింతలు, పనగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు, పనగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం.
శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భక్తమాశిల అందరికి కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇది హన్మకొండలో ఉన్నటువంటి గోపాలపురం గ్రామంలో ఉన్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయం. దీని చరిత్ర చాలా పురాతనమైంది. స్వయంభూ దేవాలయం, ఈ దేవాలయం స్వయంభూ దేవాలయం. ఈ దేవాలయంలో స్వామివారి పాదాలు మాత్రమే ఉంటాయి కనుక అది చాలా విశేషం. మనం ఎవరిని వేడుకున్నా కూడా పాదాలతో పట్టుకొనే వేడుకుంటాము. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు, స్వయంభూ పాదాలు మన గోపాలపురం గ్రామంలో మన దేవాలయంలో ఉండడం మనం చాలా అదృష్టవంతులం. ఇది చాలా విశేషమైనటువంటి దేవాలయం. అందులో ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరగాలి అంటే ప్రతి సంవత్సరం కూడా హోలీ పౌర్ణిమ రోజు ముందుగా ఇక్కడికి విగ్రహాలు తీసుకొచ్చి, ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పూజ చేసి అక్కడికి కొండ మీదకి తీసుకువెళ్తే మాత్రమే ఈ బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. కనుక ఇది పరంపరగా కొన్ని 1000 సంవత్సరాలు చూసినటువంటి ఒక పరంపరగా వస్తున్న ఆచారం. అంటే స్వామివారు ఇక్కడ నుంచే ఆ ఎర్రగట్టుగుట్ట స్వామివారు నడిచి వెళ్ళారని చెప్పి పురాణ ప్రవచనం కథగా ఉంది. కనుక ఇది స్వయంభూ దేవాలయం. ఇది ముఖ్యంగా ఒక 30 సంవత్సరాల నుంచి అనిత్యంగా విశేషమైన పూజ అందుకుంటున్న ఈ యొక్క దేవాలయంలో ఉగాది నుంచి ఉగాది వరకు చాలా విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి పంచ ఉపనిషత్తులతోని విశేషమైన అభిషేకము, తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణము, సాయంకాలం రథోత్సవము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఉగాది రోజు పంచాంగ శ్రవణం, రామ కళ్యాణం, రామనవమి రామ కళ్యాణం, తర్వాత ఈ విధంగా అనేక విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ అందరినీ కూడా ఆ యొక్క స్వామివారు అనుగ్రహిస్తున్నారు. కనుక ఈ దేవాలయం దర్శించుకోండి, చాలా విశేషమైన ఆ యొక్క అనుగ్రహానికి పొందండి. జై శ్రీమన్నారాయణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. గోపాలపురం గ్రామాభివృద్ధిరస్తు, తెలంగాణ రాష్ట్రాభివృద్ధిరస్తు, దేశాభివృద్ధిరస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆరుముక్లవాడ అనాథరక్షక గోవింద గోవింద. స్వస్తి.